త్రిలోక సంచారులకు అభివాదములు. శుభమస్తు. నారద, ఏమిటి విశేషములు? దేవేంద్ర, అతిలోక సుందరి నీ ముద్దుల కూతురు ఇంద్రజ నీ దర్శనార్థమై ఏతించుచున్నది. నీ రాకకు కారణం? జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసుకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమా? ఏమున్నదచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. హిమశిఖరములట, సుమవనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట, సాక్షాత్తు పరమశివుడు తపమాచరించిన కైలాసగిరి ప్రాంతము అత్యంత సుందరమట. అచ్చటగల మానస సరోవరము, ఆహా, చూచుటకు మీకున్న 1000 కనులు చాలవట. అది దర్శించవల్లని నా మనసు ఉవ్విళ్ళూర్చున్నది. మానస సరోవర సందర్శనాపేక్ష నీకు కలిగిన యోచన, లేక ఈ కలహ భోజనుడి ఆలోచన? నారాయణ సహస్రలోచన, ఎంత మాట! గత కాలమున కలహ భోజనుడు నామము నా ఎడల సార్థకమైనను, ప్రస్తుత కాలమున నిష్కారణముగా కలహము రేపు భూలోకవాసుల ముందు నా విద్యే పాటిది. ఆహా, మరల ఏదైనా లోక కళ్యాణమునకు తలపెట్టి తిరేమోనని. జనక, అకారణముగా నారద మునిందులపై నిందలేలా? ఇది నా దందమును ఉదయించిన కోరికే. అనుమతినిచ్చిన క్షేమముగా పోయిరం. కళ్యాణమస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కటకటా మానవుడే. ఇంద్రజ, అతను మనల్ని చూచిన ఎడలా ఏమగును? వేల్పులను సామాన్య మానవుడు చూడలేడే. దృశ్యము కనిపించదు, ధ్వని వినిపించదు.
ఆగిపోయావి. అంగుళీయకము, నా అంగుళీయకం కనబడటలేదే. అంగుళీకము జారవిడ్చుకుంటువా ఇంద్రజ? కటకట స్వర్గలోక ప్రవేశం అసాధ్యము కదా. నారద, ఆమెకు స్వర్గద్వార ప్రవేశము నిషేధమా? ఇంద్రజ మదీయ పుత్రికారత్నం. ఇంద్రునికి ఒక న్యాయము, చంద్రునికి ఒక న్యాయము. నారాయణ సురకులపతి బృహస్పతి తమ నేతృత్వమున ధర్మము 4 పాదముల. నారద, ఆగ్రహించకు దేవేంద్ర. నారదుడు చెప్పినది అక్షర సత్యం. అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోపుట అసాధ్యం. గురుదేవ, తమరే ఇట్లా అనతిచ్చినచో తప్పదు దేవేంద్ర. గురుదేవా, ఇది నా తప్పిదమే. ఒక మానవుడు ఉంగరము సంగ్రహించినాడని నా అనుమానం. తమరు అనుమతించినా పోయి వచ్చేదను. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గమున ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయి శాశ్వతముగా మానవ కన్యవై అమంగళము ప్రతిహతముగాక. జనక, మీరు బాధపడవలదు. చిటికలో నేను భూలోకమునకేగి సొగసుతోనో సోయగముతోనో మాట చేతనో మాయ చేతనో ఆ మానవుని వద్ద నుంచి ఉంగరము సంగ్రహించుకుని వచ్చేదను. ఇంద్రజ, నీ రాకకై 1000 కన్నులతో నిరీక్షించుచుందు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయు క్షేవేంద్రియే ప్రతిష్ఠతి. మానవా, ఐ లైక్ you. వీణకేము నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మబ్బులన్నీ వీడిపోయి కలిసే వేళం తెలిసే హృదయం రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో
ప్రియతమా ప్రియతమా